SBM వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మా అడ్రస్ SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్రా వన్ స్టాప్ డ్రైవ్-ఇన్ మరియు SVS AC కన్వెన్షన్ హాల్ వెల్మలపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. హెడ్లైన్స్. ప్రేమ వ్యవహారంలో ఆత్మహత్య చేసుకున్న యువకుడు. 2519 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షకు హాజరు. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన తమిళిసై. తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం. పినపాక నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన జగదీష్ అనే యువకుడు ప్రేమ వ్యవహారంలో ఇటీవల ఆత్మహత్య చేసుకోగా యువకుడి ఆత్మహత్య గల కారణాలు వెంటనే విచారణ చేసి తమకు న్యాయం చేయాలని మృతుడి తల్లిదండ్రులతో పాటు బంధువులు అశ్వాపురం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ విషయంపై అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి వివరణ కోరగా కేసు నమోదు చేసి విచారణ చేసిన తర్వాత బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని 7 మండలాల్లో 17 సెంటర్లలో 2519 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షకు హాజరు కానున్నారు. అశ్వాపురం మండలంలో 2 సెంటర్లు 215 మంది విద్యార్థులు, మనుగూరు మండలంలో 5 సెంటర్లు 860 మంది విద్యార్థులు, పినపాక మండలంలో 2 సెంటర్లు 369 మంది విద్యార్థులు, కరకగూడెం మండలంలో 1 సెంటర్ 88 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన తమిళిసై. తెలంగాణ ప్రజలను వదిలేసి వెళ్తున్నందుకు బాధగా ఉంది. తెలంగాణ ప్రజలందరూ నా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు. తెలంగాణ ప్రజలను ఎప్పుడూ మరవను అని అన్నారు తమిళిసై. జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నియమించారు. కాగా తెలంగాణ గవర్నర్ గా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో రకమైన అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలని